హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సృజనశ్రీ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నామండి. ఫస్ట్ గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుని తర్వాత మనం 1 స్పూన్ గీ వేసుకున్నాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాం. గీ వేసుకున్న తర్వాత మనకి కావాల్సిన పదార్థాలు స్టార్, చెక్క, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, జీడిపప్పు, బిర్యానీ ఆకుని. ఫస్ట్ బిర్యానీ ఆకు వేసేసుకున్నాం. తర్వాత స్టార్ అనేసి వేసుకున్నాం. దాల్చిన చెక్క, తర్వాత యాలకులు, లవంగాలు, జీడిపప్పు ఇవన్నీ వేసేసుకున్నాం. వేసుకుని ఒకసారి తిప్పేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి ఎక్కువ తిప్పేసుకున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయలు, పెద్ద సైజు ఒక ఉల్లిపాయకి సరిపోతుందండి. చిన్నది అయితే 2 తీసుకోండి. తర్వాత టమాటో, పుదీనా వేసుకున్నాండి. పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర, తర్వాత ప్రాన్స్ వేసుకున్నాం. ప్రాన్స్ హెడ్స్ అనేవి కూడా మంచిగా అందులో బిర్యానీలో టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం సాల్ట్, నేను ఈ గ్లాస్తో 4 గ్లాసెస్ తీసుకున్నానండి. 3 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. దానికి డబల్ క్వాంటిటీలో అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ చొప్పున వేసుకొని 6 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హైలో కూడా అడ్జస్ట్ చేసుకున్నాం. ఈ పక్కన మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. దీని ప్రాసెస్ అనేది ఎలాగో నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఆపేసుకుందాం. ఫినిష్ అయిపోయింది. ఇది కూడా మనకి రోల్ బాయిలింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం. మొత్తం రైస్ అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాం. సాల్ట్ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలండి, మనకి సరిపోతుంది. సరిపోని వాళ్ళు ఇప్పుడే వాటర్ ఉండగానే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కుక్ అయ్యాక అడ్జస్ట్ చేయలేము కాబట్టి ఇప్పుడు లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి బిర్యానీ అనేది ఉడికిపోయిందండి. చూసారా ఎంత బాగుందో బిర్యానీ అనేది. యమ్మీ ప్రాన్స్ బిర్యానీ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.